ఎవరినైనా 'కాంతార' సీన్స్‌తోనే ఓపెనింగ్ చేశారు ఈ సినిమా. ఒక రేంజ్‌లో ఉందని చెప్పొచ్చా? హలో గైస్! 'వడక్కన్' అనే చిత్రం చూశాను భయ్యా. ఆ చిత్రం సినిమా ఎలా ఉంది? అదేవిధంగా ఆ చిత్రం రివ్యూ తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిషోర్ కుమార్ గారు ఈ చిత్రంలో హీరోగా నటించారని చెప్పుకోవచ్చు. వచ్చేసి ఒక రియలిటిక్ షో అంటే మీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన 'బిగ్ బాస్' ఎలా ఉన్నో అలాంటి షో చేస్తుంటాడు కేరళలో ఒక పర్వతం మీద. అయితే ఆ పర్వతం మీద ఉన్న దుష్ట శక్తులని ఎలా ఆళ్ళు బయటికి ఒక డోర్ ద్వారా బయటికొస్తాయో, దాని తర్వాత జరిగిన 7 మరణాలు అంటున్నారు. కానీ అక్కడ ఉన్నది 8 మరణాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ 8 మరణాలని ఎలా అయ్యింది అని తెలుసుకోవడానికి పారానామిక్స్ అనే మన హీరో అది వర్క్ చేస్తుంటాడు. అయితే ఈ 8 మరణాలని ఎవరు చంపారని కనుక్కోవడానికి మన హీరో ఆ పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఎళ్ళినప్పుడు జరిగే కథ ఎలాంటిది? అదే విధంగా ఏమేం సీన్స్ ఉన్నాయనేదే సినిమా. అయితే సినిమాలో ప్లస్ ఫ్యామిలీతో చూడాలంటే చూడొద్దు. అదేవిధంగా ఫ్యామిలీతోని ఎందుకు చూడొద్దంటే ఇంక్లూడింగ్ సెక్స్ సీన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కరెక్ట్‌గా ఒక దేవుడే సెక్స్ చేస్తున్నట్టు ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. ఇది ఒక మలయాళం సినిమా అని చెప్పుకోవచ్చు. తెలుగులో డబ్ అయింది. ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ క్లియర్‌గా ఒక 10 మినిట్స్ లాగ్ అనిపించింది. మిగతా మొత్తం వండర్‌ఫుల్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు నిజంగా. సినిమా మూవ్‌మెంట్ వెళ్తుంటే ఒక 'కాంతార' స్టైల్ డివిజన్ డాన్స్‌తో ఆ 'కాంతార' లాంటి మూవ్‌మెంట్స్‌తో ఉన్నారని చెప్పుకోవచ్చు. మలయాళం ఫిల్మ్ ఇది. అయితే ఓవరాల్‌గా నాకు సినిమా ఎలా అనిపించిందంటే బావుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చారు. బట్ తెలిసిన కథనే. మరి చూద్దాం ఎలా ఉంది అని సినిమా చూస్తే మాత్రం పిచ్చ పీక్స్‌లో ఉంటుంది. విత్ డ్రామా, ఎమోషన్‌తో రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా సినిమా అయితే బావుంది. ఈ సినిమాకి 5కి 4.7 రేటింగ్ ఇస్తా. అదేవిధంగా వాళ్ళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.